తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ను కోరుకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ కు స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఐజీకి గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోరుకొండ సిఐ ఆఫీస్ రికార్డులను పరిశీలించారు. గోకవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐజీ మొక్కలు నాటారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో గోకవరంలో దేవి చౌక్ అమ్మవారి ఆలయం దర్శించి పూజలు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. श्रीमान आपका निरसित गॉड एंट्री करे बाकी गॉड विसर्जन ఈరోజు ఈ కోరుకొండ సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ సర్కిల్ ఆఫీస్లో జరిగిన గత 3 సంవత్సరాలు జరిగిన చాలా ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇక్కడ చాలా మటుకు దొంగతనాలు జరుగుతున్నాయి, కానీ చాలా వాటిలో డిటెక్షన్ లేదు, అంటే దొంగలు దొరకడం లేదు. సో దాని మీద ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పాం. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా డిటెక్ట్ చేసి ముద్దాయిలు అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అన్ని ఫిర్యాదుదారులకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎఫర్ట్ చేయాల్సిందిగా నేను వారిని కోరడం అయింది. తర్వాత రిమైనింగ్ ఈ గంజాయి అవి కూడా ఇది బార్డర్ టు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్కి బార్డర్ కాబట్టి ఒరిస్సా నుంచి వచ్చే రూట్స్కి ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. తర్వాత చాలా గంజాయి కేసెస్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం. ఇది డిలే కావడం వల్ల ముద్దాయిలు వాళ్ళు తప్పించుకొని పోవడానికి అవకాశం ఉంది. అంటే అరెస్ట్ మనం ప్రాంప్ట్గా చేస్తున్నాం, కానీ తర్వాత జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియని త్వరగా ముగించి ఈ కోర్టులో ఛార్జ్ షీట్స్ వేయాలి. సో దట్ వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ఒక డ్రైవ్ గంజాయి కేసుల్లో ఇన్వెస్టిగేషన్